ఇమ్మీడియట్ సుబ్బారావు. నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను, అంటే మీకు ఎంతవరకు దీని మీద ఆధునిక వీటి మీద పరిజ్ఞానం ఉందో లేదని చెప్పేసి మీరు మీకు తెలిసిన సమాధానం చెప్పండి. అంటే మీరు స్మార్ట్ ఫోన్లు వాడతారా? అంటే మీరు బటన్ ఫోన్ వాడతారా లేకపోతే టచ్ స్క్రీన్ ఫోన్లు వాడతారా? టచ్ ఫోన్ వాడుతున్నారు. అంటే దాని మీద ఎక్కువగా ఏం చేస్తూ ఉంటారు? అంటే దాన్ని దేనికి వాడుతూ ఉంటారు? ఓన్లీ ఫోన్లకే వాడతాం. ఓన్లీ ఫోన్లకే వాడతారు, మిగతా వాటి దేనికి? మీరు గవర్నమెంట్ సర్వీసెస్ ఏమన్నా ఆన్లైన్లో యూజ్ చేయడం కూడా వాడడం అసలు నేను పెద్ద చదువుకోలేదు. ఫోన్ వాడతాను. ఎప్పుడైనా మీరు ఏదైనా యాప్లు వాడినప్పుడు కానీ ఫోన్పే ఇలా వాడినప్పుడు కానీ మీరు ఏమైనా కష్టాలు చూసారా? అంటే ఏమైనా ఇబ్బందికరంగా అనిపించిందా? మీకేం అర్థం కాలేదా అర్థం అవుతుంది? కొద్ది వరకు అర్థం అవుతాయి. ఫోన్పే అంటే నాకు ఇబ్బంది లేదు. నా డబ్బులు ఇంకొకటి లాగేస్తారు. ఇప్పుడు ఈ ఫోన్లు లాగేస్తున్నారని భయంతో అకౌంట్ ఏటీఎం కార్డు వాడతాను తప్ప ఫోన్పే అస్సలు యూజ్ చేయను. మీకు అంటే ఇప్పుడు ఈ దీంట్లో చాలా స్కామ్లు జరుగుతూ ఉన్నాయి, అంటే డబ్బులు తీసుకోవడం కానీ అవన్నీ మీకు ఎలా గుర్తించాలో తెలుసా? అంటే ఏమన్నా దాని మీద పరిజ్ఞానం ఉందా లేకపోతే తెలీదా? అది తెలియదు కానీ నేను న్యూస్లోను ఈ సెల్లో వచ్చే మెసేజ్లో వీటిలో వాట్సాప్లో చూస్తామన్నారు అంతే. అంటే మీరు ఇంకా అంటే మామూలుగా మీరు ఫోన్ వాడుతూ ఉంటారు కదండి. అవును. మీకు ఎక్కువ వాడటం అంటే ఇలా గవర్నమెంట్ సర్వీసులు వీటికి వాడటమా లేకపోతే మీరు బయట మామూలు కార్యాలయానికి అలా పని మీరు చేసుకోవడం ఇష్టమా? అంటే పబ్లిక్ సర్వీస్ చేయడం ఇష్టం, బాగా ఇష్టం. అంటే బయట కార్యాలయం ఇలానే వాడతారు, మ్యాక్సిమం ఫోన్ ద్వారా ఏం వాడడం అస్సలు ఫోన్ దాకా ఏమి. మీరు ఇలాంటి అంటే ఈ మొబైల్ వాడటం వీటి మీద అవగాహన కల్పిస్తాం కదా, అలాంటి వాటిలో మీరు పాల్గొనడానికి మీకు ఆసక్తి ఉందా? పెద్ద ఆసక్తి ఎందుకంటే ఏజ్ బార్ అయిపోయింది. కానీ ఎంతైనా తెలుసుకోవాల్సిన అవసరం లేదంటారా? ఉందా? ఖచ్చితంగా. ఇప్పుడు కావాల్సిన టెక్నాలజీ అది. దాని మీద అవగాహన లేకపోతే అసలు మానవుడు బతుకుడు.